మీడియా మిత్రులకు నమస్కారము. నిన్నటి నుంచి ఒక వ్యక్తి శేఖర్ అనే మనిషి ఫేస్బుక్ లో మమ్మల్ని అంటే ఇక్కడ పట్టాలు నకిలీ పట్టాలు సృష్టించి మా పట్టాలు తీసుకున్న వాళ్ళందరినీ బ్లైమ్ లేపుతున్నాడు ఫేస్బుక్ లో. మేము ఎటువంటి బ్లైమ్ కి ఇట్లా అవుట్లకి ఏం భయపడే ప్రశ్నే లేదు. మాకు అధికారికంగా తహసీల్దార్ గారు పట్టా ఇచ్చినాడు. తర్వాత తహసీల్దార్ గారు పట్టా ఇచ్చినారు, మేము వచ్చి క్లీన్ చేసినాము. క్లీన్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బోర్డు బాతినారు. బోర్డు బాటిన తర్వాత మేము అన్నీ కూడా ప్రొడ్యూస్ చేసినాము. ప్రొడ్యూస్ చేస్తే కమిషనర్ గారు తహసీల్దార్కి లెటర్ రాసినాడు. లెటర్ రాసి ఇవి జినైనా కాదా పట్టాలని ఆయన లెటర్ రాస్తే 6 నెలలు టైం తీసుకొని తహసీల్దార్ గారు, ఆ విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వేర్ గారు, డిటి గారు ఇంతమంది విజిట్ చేసి ఈ పట్టాలు నిజమైనవి వాస్తవం అని చెప్పి మాకు ఈ ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎండార్స్మెంట్ బేస్ చేసుకొని మున్సిపల్ కమిషనర్ గారు బోర్డు కూడా తీసేయడం జరిగింది. తర్వాత ఈ 14 మంది ఈ 218 సర్వే నెంబర్లో 319 నుంచి 332 వరకు మేము బాధితులు 14 మంది ఉన్నాము. 14 మంది కూడా గౌరవ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాము. ఎందుకు అప్పీల్ చేసుకున్నామంటే మాకేం ఎవరేం అబ్జెక్షన్ చేయలే, కానీ వీళ్ళు అనవసరంగా చిలకలు వీళ్ళెవరు కాకులు రాబందులు వీళ్ళందరూ మమ్మల్ని రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది చేయాలని చెప్పి హైకోర్టులో అప్పీల్ చేసుకోవడం కూడా జరిగింది. ఇది హైకోర్టులో పెండింగ్లో ఉంది. కాబట్టి దయచేసి సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ దీని మీద ప్రచారం చేసేటప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేసి ప్రచారం చేయవలసిందిగా కోరుచున్నాం. మీరు ఎవరైనా ధిక్కరించి కోర్టుని న్యాయస్థానాన్ని ధిక్కరించి మీరు అలాగే ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పి మరీ తెలుపుతున్నాం. ఎందుకంటే తర్వాత మళ్ళీ మీరు అది చెప్పలేదు ఇది చెప్పలేదు అనేది బాగుండదు. దయచేసి మీకు ఏమన్నా ఆధారాలు కావాలని ఏదైనా కావాలని మమ్మల్ని అడగండి. మేము మీకు అన్ని కూడా సబ్మిట్ చేస్తాం. ఏం దొంగ పట్టాలు కాదు, ఇంకోటి కాదు. అధికారికంగా ఇచ్చినారు, అధికారికంగా ఎండార్స్మెంట్ ఇచ్చినారు. మరి ఈ ఎండార్స్మెంట్ ఈ పట్టాల ఆధారంగా మేము హైకోర్టుకు కూడా అప్పీల్ చేసుకున్నాం. హైకోర్టులో కూడా పెండింగ్లో ఉంది. కాబట్టి మేము హైకోర్టులో వచ్చే వరకు మీరు ఎవరు కూడా ప్రసారం చేస్తే 218 ఈ ప్లాట్ల గురించి ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మరీ కోరుతున్నాం. ఈ ఉదంతులు ఇవన్నీ గిబ్జాలు ఆదంలోన అవన్నీ నడుచవు. ఈడ ఎమ్మెల్యే గారు కూడా అడుగడుగునా తిరుగుతున్నారు, అడుగడుగునా చెక్ చేస్తున్నారు. ఎవరు కూడా అట్లాంటి ధైర్యానికి సాహసానికి ఎవరు సహకరించరు. ఎవరో మనసులో పెట్టుకొని ఏదో చేసి వ్యక్తులను బ్లైమ్ లేపాలంటే మాత్రం మేము ఒప్పుకోము. అట్లాంటివి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాధారాలతో సహా మేము హైకోర్టుకు పోయినాం. మీరు దయచేసి ఎవరు కూడా దీని మీద ప్రసారాలు చేయొద్దని అని చెప్పి మీడియా ప్రతినిధులకు మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. వాటి మీద కూడా వెళ్తూ ఇప్పుడైతే ఏవైతే చేశారు కదా, ఇప్పుడే జస్ట్ 2 టౌన్ లోన నిన్న ఏదైతే ఫేస్బుక్ లో పెట్టినారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది. SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టాలని చెప్పి CA గారికి ఇచ్చి రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే వాళ్ళు కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ ప్రెస్ మీట్లు ఇవన్నీ పెడితే మాత్రము ఇది హైకోర్టులో ఉంది. కాబట్టి మీరు మీడియా మిత్రులు దీన్ని ప్లే చేసేటప్పుడు ఆలోచించి చేయాలని చెప్పి కోరుకుంటున్నా. టోటల్ ఎంత మందికి ఇచ్చినారు? 14 మందికి ఇచ్చినారు సార్. ఎప్పుడు ఇచ్చినారు? 2017లో ఇచ్చినారు. ఇది పార్క్ స్థలం అని చెప్తే చాలా మంది వాస్తవం సార్, వాస్తవమే. ఇది ఓపెన్ సైట్ గా ఉండింది. 2017లో మాకు లేఅవుట్ రివైజ్ చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ లేఅవుట్ కూడా అన్ని ఆడున్నాయి ఆఫీస్ లో. మీకు ఏదైనా డౌట్ ఉన్నా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళినా, కమిషనర్ దగ్గరికి వెళ్ళినా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రతి ఆరోపణ అనేది మీరు చెప్పేది ఎవిడెన్స్, వాళ్ళు చెప్పేది ఎవిడెన్స్ తీసుకోవడము, మీడియాకి కథనాలు ప్రచారం చేయడం. నేను మీడియాని తీయదని తప్పనిలే, హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి తీర్చుకోవాల్సింది కోర్టులో. అవును, కోర్టు ఎవరికి తీర్పు వస్తే ఆ తీర్పు ప్రకారంగా మీరు నడుచుకోవచ్చు. కానీ మీడియాని మీరు ప్రచారం చేయొద్దని. ప్రచారం అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు తర్వాత మీరు అది ఏమొస్తుంది మాట్లాడచ్చు. కోర్టు పరిధిలో లేకపోతే మేము మీడియాని ప్రశ్నించే సీనే లేదు. మీడియా ఎక్కడైనా ప్రసారం చేయొచ్చు. హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని కోర్టు పరిధిలో ఉందని మీకు తెలిపే బాధ్యత మాది కాబట్టి తెలుపుతున్నాం. నా పేరు మగ్దుమ్ బాషా.